హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక్కసారి వర్షాన్ని చూపిస్తున్నాను చూడండి. నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది గాయస్. నైట్ నుంచి అసలు కరెంటు కూడా లేదు ఇంట్లో చెప్పాలి అంటే. ఇంక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:30 అయితే అవుతుందండి. లేచాను. ఈరోజు అంటే మామూలుగా ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తారనేది వీడియోని అయితే తీస్తున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే ఎగ్స్ అనేది బాయిల్ చేసేద్దామండి. ఇక్కడైతే బీరకాయ టమాటా కర్రీ బట్టర్తో అయితే చేస్తున్నాను. ఇక్కడ గుడ్లు కూడా పెట్టేసాం కదా. ఇక్కడ నైట్ ఆరేసిన బట్టలు అయితే చక్కగా ఆరిపోయినాయండి. తీసేసి ఇవి మడత పెట్టేసేయాలి. చూడండి, పవర్ పోయింది, మొత్తం చీకటిగా ఉంది. ఇలాంటి డే వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కరెంట్ అయితే ఇంకా రాలేదండి. చీకటిగా ఉంది మొత్తం. ఇంకా 7 అవుతుంది. ఇంకా మార్నింగ్ ఒక్కటే పని ఉంటే మాత్రం ఇంకా అసలుకి ఆఫ్టర్నూన్ అయితే ఏం వర్క్ ఉండదు. ఆఫ్టర్నూన్ ఎందుకంటే పని అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా చల్లారిన తర్వాత హాట్ వాటర్ తీసుకుంటామండి ఇద్దరం కూడా. ఆంధ్రాలో అయితే అసలుకి వర్షాలతో పాటు వరదలండి. చాలా ఊర్లు అయితే కొట్టుకుపోయినాయి. వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. హలో అక్కయ్య, ఏం చేస్తున్నారు? కరెంట్ ఉందా శాలిని? అవును, ఉల్లు పడినట్టు పెట్టి నీళ్ళు రావట్లేదు. అప్పుడు మాకు వాటర్ ఎక్కడ ఇప్పినా కానీ వాటర్ రావట్లేదు. ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఫ్యామిలీ టైం. అండి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. తీద్దామనే లోపలికి బండి వేసుకొని వెళ్ళిపోయాడు గైస్. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఈ బట్టలన్నీ అయితే చక్కగా మడత పెట్టేసేయాలండి. ఇంకా ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క చుక్క వాటర్ రావట్లేదండి. అసలు 8:30 అవుతుంది, వర్షం పడతానే ఉందన్నమాట. మా హస్బెండ్ వెళ్ళే లోపలికి నేను లోపలికి వచ్చి చూసేసరికి వెళ్ళిపోయాడు. ఇంకా తను ఉన్నంత వరకు వంట కానీ లేదు అంటే కనుక కొంచెం అటు ఇటు ఫుల్ బిజీ ఉంటాను. తను వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఉడ్చుకోవడం, తర్వాత ఈ బట్టలు మడతేసేయాలి గాయస్. ఇంకా అంతే అండి, చూస్తూ ఉండండి. ఇంకా పాప బొమ్మలు అయితే ఇక్కడనే ఉంచేసి చక్కగా ఇల్లంతా ఊడ్చుకొచ్చేసానండి. అంతే అండి, ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వర్క్ ఇలా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ అండి. ఇప్పుడు ఇల్లంతా ఊడ్చుకుని వెళ్ళిపోయి కిచెన్లో అయితే చెత్త ఎత్తేసుకుంటానండి. అంతే అండి. ఎలా అనిపించింది? చిన్న లైక్ ఇవ్వండి.